పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. లాస్ట్ టైం అమెరికా పర్యటన తర్వాత గూగుల్ లాంటి స్వీట్ న్యూస్ చెప్పారు. ఈసారి ఏం చెప్పబోతున్నారు? ఇది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఈసారి టార్గెట్లో ఓపెన్ ఏఐ ఉన్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఓపెన్ ఏఐ గురించి అందరికీ తెలుసు. చాట్ జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా జనరల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ప్రాసెస్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుంది. దాన్ని ఏ విధంగా అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు, అలానే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అని క్వాంటమ్ వ్యాలీ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖలో ఎట్ ద సేమ్ టైం అమరావతిలో రెండు చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆపరేషన్స్ని నిర్వహించేలాగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. నిన్న ఏఐ ఓపెన్ ఏఐ సిటిఓతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆ వివరాలు ఒకసారి మనం చూద్దాం. శ్రీనివాస్ నారాయణన్తో భేటీ అయ్యారు. యాక్చువల్గా శామ్ ఆల్ట్మన్ దీనికి సంబంధించినటువంటి CEO అమెరికా నుంచి ఆయన ఇండియా పర్యటనకు రావాల్సినది ఉంది. ఇండియాలో మోస్ట్ పాసిబుల్ ప్లేసెస్ ఎక్కడ ఓపెన్ ఏఐని ల్యాండ్ చేయాలనే దానిపైన గత కొంతకాలంగా అధ్యయనం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీ ఏపీలో కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో హెడ్ క్వార్టర్స్గా ఓపెన్ ఏఐ పనిచేస్తుంది. చాట్ జీపీటీ అలానే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ దీన్ని ప్రమోట్ చేయడంలో ఈ సంస్థ చాలా పెద్ద సక్సెస్ని సాధించింది. ఈ నెక్స్ట్ జనరేషన్ ఐటీ రెవల్యూషన్లో ఏఐ రెవల్యూషన్ని మనం కనుక టచ్ చేసి చూస్తే అందులో టాప్ క్లాస్లో ఉన్నటువంటి సంస్థగా దీన్ని చూడాల్సి ఉంటుంది. సో ఒకే కుటుంబం ఒక ఏఐ సభ్యుడు అనేటువంటి నినాదంతో, ఒక కుటుంబం ఒక ఏఐ సభ్యుడు అనే నినాదంతో పనిచేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ఓపెన్ ఏఐ సిటిఓ శ్రీనివాస్ నారాయణ ముందర ఒక ప్రతిపాదన పెట్టింది. అండర్ గ్రాడ్యుయేట్స్కి, పాఠశాల విద్యార్థులకి చాట్ జీపీటీని ఉచితంగా ఇవ్వాలని చెప్పని కోరుతున్న ఏఐ యూనివర్సిటీ స్థాపనలో ఓపెన్ ఏఐ భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పనేటువంటి సూచన చేసింది. అసలు ఈ ఓపెన్ ఏఐ కథ ఏంటి, దీనికి ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓపెన్ ఏఐ ఈజ్ అన్ AI research and deployment company. Our mission is to ensure that artificial general intelligence benefits all ఆఫ్ హ్యూమానిటీ అనేది వీళ్ళ స్లోగను. ఫస్ట్ నుంచి కూడా రకరకాల డిజైన్స్ని తయారు చేశారు, వీటికి సంబంధించి రకరకాల ప్రయోగాలు చేశారు. డేటా రీసెర్చ్ విషయంలో కానీ ఆన్లైన్లో చాట్ జీపీటీ సృష్టిస్తున్నటువంటి సంచలనాలు, అవి చేస్తున్నటువంటి మ్యాజిక్స్ చూస్తే ఒక విధంగా ఎలాంటి డేటా షీట్స్ అయినా కానీ ఇమేజెస్తో సహా తయారు చేసి ఇచ్చేటువంటి కెపాసిటీతో దీన్ని బిల్డ్ చేశారు. దీన్ని చూసి అనేక మోడల్స్ వచ్చినాయి. ఇప్పుడు డీప్ సీక్ లాంటివి కానీ ఇవన్నీ కూడా ఓపెన్ ఏఐ కాన్సెప్ట్ నుంచి ఫాలోవర్స్గా వచ్చినటువంటి సంస్థలుగానే మనం చూడాల్సి ఉంటుంది. సో అందుకనే ఈ సంస్థకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఓపెన్ ఏఐ చార్టర్ అని చెప్పని పెట్టుకొని మొత్తం హ్యూమానిటీకి వర్క్ చేసే విధంగా ఉండాలి. పైగా రాబోయేటువంటి రోజుల్లో ఓపెన్ ఏఐకి ప్రధానమైనటువంటి ఆధారం డేటా. సో డేటాను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇండియా ప్రపంచానికే డేటా సెంటర్గా మారేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ డేటా అనేది ఇండియాలో అన్ని దేశాల్లో కంటే ఎక్కువగా లభిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకనే ఇక్కడ డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది ఓపెన్ ఏఐ. అదే క్రమంలో ఈ వరుస భేటీలు, వీటి సారాంశము ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి ఓపెన్ ఏఐని టార్గెట్ చేసింది. నారా లోకేష్ ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకోవడంలో సక్సెస్ అయితే కనుక ఏపీలో మరొక పెద్ద విజయం సాధించినట్టుగానే భావించాల్సి ఉంది. వీటితో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి టెక్ కంపెనీలతో కూడా నారా లోకేష్ భేటీ అయ్యారు. ఇవన్నీ కూడా కొన్ని ఇంటర్ కనెక్టెడ్ డీప్ టెక్కి సంబంధించి కానీ డీప్ టెక్నాలజీకి సంబంధించి కానీ చూస్తే కనుక సెలెస్టా VC సంస్థతో కూడా భేటీ అయ్యారు. సెలెస్టా VC కూడా ఇప్పుడు ఉన్నటువంటి డీప్ టెక్నాలజీ జనరేషన్లో ఈ సంస్థ కూడా ఒక సంచలనం కిందే చెప్పాల్సి ఉంటుంది. సో ఈ భేటీల సారాంశం ఫలితంగా ఏఐ దాన్ని అనుబంధమైనటువంటి అనేక సంస్థల్ని ఒక మేళవింపుగా తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో డీప్ టెక్నాలజీ ఏఐ యుగానికి బాటలు వేయాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. నారా లోకేష్ భేటీలు దీనికి ఎంతవరకు సక్సెస్ని ఇస్తాయి, రాబోయేటువంటి రోజుల్లో ఆ ఫలితాలు తెలిసేటువంటి అవకాశం. ఎందుకంటే గత పర్యటన సమయంలో అమెరికాలో గూగుల్తో జరిపినటువంటి భేటీలు ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కానీ గత నెల జరిగినటువంటి ఒప్పందాలు, విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్, సబ్సీ కేబుల్ ఇవన్నీ వస్తున్నాయనేటువంటి సమాచారం ఒక సంచలనంగా మారింది. దేశానికే విశాఖ హబ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదే తరహాలో ఓపెన్ ఏఐని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది.